శ్రీ 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 జ్ఞాన వెంకటేశ్వర స్వామి దేవాలయము గంధంగూడ బండ్లగూడ జాగీర్ ఆలయ దర్శనం ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఇది దూరం నుంచి చూస్తే ఇలా ఉంటుందండి గుడి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు, అమ్మవారితోటి, పద్మావతి అమ్మవారితోటి, ఈ వినాజరమ్మ గారితోటి. అలాగే ఆంజనేయ స్వామి గారి గుడి కూడా ఇదేనండి, పక్కనే ఉంటుంది. సో మొత్తానికి ఈ చరిత్ర గురించి చెప్పడం కోసం మిమ్మల్ని గుడికి తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. మిమ్మల్ని అలాగా ఒకసారి ఆకాశ వీక్షణంగా ఒకసారి డ్రోన్ ద్వారా మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. అయ్య బాబోయ్, పైలట్ గారు ఒక్క నిమిషం ఆగండి బాబు. ఏంటి అంత స్పీడ్కి వెళ్ళిపోతున్నారేంటి? కంగారు పడిపోతున్నాం, భయం వేస్తుందండి. నీ దుంపదెగా మెల్లిగా తీసుకెళ్ళాయా బాబు. అందరూ చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నామండి. మరీ అంత తొందరగా తీసుకెళ్ళిపోయి ఇలా చేస్తే ఎలాగండి, భయం వేస్తుంది. పైలట్ బేసిక్గా నడుపుతున్నారండి, బాగానే నడిపేస్తున్నారండి, జోరుగా స్పీడ్గా. జాగ్రత్త అండి బాబు. అలాగే ఏంటి గుడి మీదకి తీసుకెళ్ళిపోతున్నారండి? అలా తీసుకెళ్ళకండి. అలా గుడి మీద దింపుతారండి, కొంప నుంచి. గుడి ముందు దింపండి చాలు. ఏ బాబోయ్, అలా మరి ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నారా? ఏ బాబోయ్, అయ్యో బాబోయ్, మొత్తానికి ఈరోజు భయపెట్టిచ్చేస్తున్నావుగా జనాల్ని, అందరినీ, అలాగే మమ్మల్ని కూడా. సరే నాయన, మెల్లిగా గుడి ముంగట దింపు నాయన చాలు. ఇంకా తిప్పిన కాడికి ఇంకా తీసుకెళ్తావు? అయ్యో అటుగా మళ్ళీ ఇటు. అయ్యో నీ దుంప దగ్గర ముందు చెప్పింటే నేను ఎక్కేవాడిని కాదుగా. ఈ ఫ్లైటు ఏంటో ఇదంతా అస్తవ్యస్తంగా ఉంది. అయ్య బాబోయ్, పైలట్ గారు జాగ్రత్త అండి, మెల్లిగా తిప్పండి. అయ్య బాబోయ్, మెల్లిగా తిప్పండి బాబోయ్. అదేంటి గుడి మీదకి తీసుకెళ్తున్నావేంటి? గుడి మీద దింపుతావేంటి? వద్దు, గుడి ముందు దింపు నాయన. పైలట్ చాలా చలాకి చురుకైన కుర్రుడివేనండి బాబు. చాలు కిందికి దింపేసేయండి బాబు. ఇక మొత్తానికి కిందికి దిగి దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యవారు ఈ గుడి గురించిన వృత్తాంతం మొత్తం చరిత్ర ఏంటనేది అయ్యవారి ద్వారా మనం తెలుసుకుందామండి. ఓకే, లోపలికి వెళ్దామండి. అలా ధ్వజస్తంభంలో దర్శనం చేసుకొని, ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలండి ఖచ్చితంగా. లోపలికి వెళ్ళేటప్పుడు అలా తల పైకెత్తి ధ్వజస్తంభ దర్శనం చేసుకొని అలా మెల్లిగా లోపలికి గుళ్ళోకి వెళ్ళిపోవాలండి. అలా గుళ్ళోకి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏ మూర్తులు ఉన్నారు అని స్పష్టంగా చూసుకుంటూ వెళ్ళాలండి. అలా వెళ్తూ ఉన్నామండి, లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పౌరాలతో చాలా గుడి చెడిపోతున్న ఉద్దేశంతో జాలి కూడా వేశారు గుడికి. ఓకే, మొత్తానికి గుళ్ళోకి వచ్చామండి. గుళ్ళోకి వచ్చిన తర్వాత ఎదుర వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా ఉన్నారు. అయితే ఎదురుగా ఒక ఈశ్వరాలయం కూడా ఉందండి, శివాలయము. ఆ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుని మనం అలా ముందుకు వెళ్ళిపోదామండి. వెళ్ళి అక్కడ అయ్యవారిని అడిగి చరిత్ర తెలుసుకుందామండి. ఓకే అండి, చూశారు కదా. శంభో శంకర, హరహర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ నుంచి మనం బయలుదేరి ముందుకు వెళ్దామండి. ముందుకెళ్ళి అయ్యవారిని అడిగి గుడి చరిత్ర గురించి తెలుసుకుందామండి. పదండి, వెళ్దామా? ఇంకా పదండి, ముందుకు వెళ్దామండి. ముందుకెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. ఆయన చరిత్ర గురించి విని తరిద్దాం మనం అందరము. ఓకే, పదండి. అలాగా ముందుకు వెళ్తూ ఉన్నాము. ముందుకు వెళ్ళి ఒకసారి అమ్మవారిని, వెంకటేశ్వర స్వామి వారిని, పక్కన అమ్మవారిని అలా దర్శనం చేసుకుని వెళ్ళి పంతులు గారిని చరిత్ర తెలుసుకుందామండి. అలాగ వచ్చిన తర్వాత దగ్గరగా చూసే ప్రయత్నం చేయించి ఆ పక్కనే ఉన్న అయ్యవారి దగ్గరికి వెళ్ళి చరిత్ర తెలుసుకుందామండి. అలాగా పక్కకు ఇటువైపు వచ్చి అయ్యవారు అక్కడ ఉన్నారు. ఈ అయ్యవారు కాదు, ఇంకొక అయ్యవారు ఉన్నారు. ఈ అయ్యవారు హిందీలో మాట్లాడుతున్నారు, అతనికి చరిత్ర తెలియదంట. ఇప్పుడు ఇంకొక అయ్యవారు ఉన్నారు అక్కడ. ఆ అయ్యవారిని అడిగి తెలుసుకొని ప్రయత్నం చేద్దామండి. మొత్తానికి అయ్యవారి దగ్గరకు వచ్చాము. ఇక అయ్యవారిని అడుగుదామండి. అయ్యవారు బిజీగా ఉన్నారు, అయినా పర్వాలేదు, కొంచెం గ్యాప్ వచ్చిందంటే మనం అడిగేద్దామండి. ఓకే అండి. అయ్యగారు నమస్తే. అయ్యగారు నమస్తే అండి.
నమస్కారం అండి. అయ్యగారు కాస్త గుడి గురించి, చరిత్ర విషయం గురించి కాస్త చెప్తారండి? జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఏర్పడి 4 వర్షములు పూర్తి చేసుకున్నారు. అంటే 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని అంతకంటే ముందుగానే ఇక్కడ శివాలయము, అలానే ఆంజనేయ స్వామివారు ఎంతో కాలంగా ఆరాధనలు అర్చనల్ని అందుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా జ్ఞాన వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైనటువంటి విగ్రహ ప్రతిష్టని గావించుకొని ఆగమోక్తంగా ప్రతినిత్యము, అంటే తిరుమలలో ఎలాగైతే ఆరాధనలు, సేవలు, సుప్రభాత సేవ నుండి పవలింపు సేవ వరకు ఎలాగైతే నిత్యం జరుగుతాయో అలాంటి సేవలన్నీ కూడా ఇక్కడ ఆలయంలో జరుపుకుంటూ, విశేషంగా వైశాఖ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు, అలానే శ్రావణము, అలానే కార్తీక మాసాలలో స్వామివారికి పవిత్రోత్సవం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారము కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మాసోత్సవంగా స్వామివారికి శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని అభిషేక మహోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా స్వామి యొక్క ఆగమోక్త విధానంగానే జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి యొక్క సేవని అనుసరిస్తూ శ్రీవారి యొక్క సేవలో భాగంగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. జ్ఞాన వెంకటేశ్వర స్వామివారికి జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అండి పంతులు గారు, గుడి గురించి చెప్పినందుకు చాలా చాలా సంతోషం. అలాగా చరిత్ర తెలుసుకున్న తర్వాత గుడిని పరిశీలనగా అటువైపు ఇటువైపు పరిశీలించిన తర్వాత ప్రసాదం తీసుకొని అలా ముందుకు కదిలి వెళ్దామండి. విన్నారు కదా చరిత్ర మొత్తం అయ్యవారు చెప్పారు. ఇక నేను చెప్పేది ఏముంటుందండి, ఇంకా అయ్యవారు చెప్పారు కాబట్టి అయ్యవారితోటి చెప్పిస్తేనే కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో అయ్యగారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూశారండి, ఇత్తడితో చేసిన నాగపడిగ, చాలా పెద్ద పడిగండి, చాలా అద్భుతంగా ఉంది నాగపడిగ. దగ్గరగా వెళ్ళి చూస్తే కళ్ళు జిగేలమంటున్నాయి. బంగారంతో చేసిన నాగపడిగలాగా ఉంది. ఉత్సవాలప్పుడు వాడతారో మరి ఏంటో తెలియదు, కానీ నాగపడిగ చాలా పెద్ద నాగపడిగను ఉంచారు అక్కడ. సో అలాగా చూసుకుంటూ మనం వెళ్తూ ఇలాగే నాగపడిగను పడుగ అంటారు, నాగపడుగ. మనం చూసుకుంటూ వెళ్దామండి. తర్వాత అక్కడ ఆంజనేయ స్వామికి పూజ చేయించుకుందామండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్నాము, గుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఆంజనేయ స్వామిని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత అయ్యవారు పూజ కూడా చేస్తారు, అక్షింతలు కూడా ఇస్తారు, ప్రసాదం అదే తీర్థం కూడా ఇస్తారండి. ప్రసాదం ఇక్కడ కాదండి, వెంకటేశ్వర స్వామి గుడిలో ఇస్తారు, ఇక్కడ మాత్రం తీర్థం మాత్రం ఇస్తారండి. పూజ చేయించుకున్న ప్రయత్నంలో ముందుకు వెళ్ళి పంతులు గారిని అడిగి పూజ చేయించుకోవడం కోసం ఇక మనం ముందుకు వెళ్దామండి. ఓకే, మొత్తానికి వచ్చాము. అయ్యగారు చాలా బిజీగా ఏదో తను చూసుకుంటున్నారు, బుక్లో ఏదో చదువుకుంటున్నట్టు ఉన్నారు. ఓకే అండి, మొత్తానికి అడిగాము. ఇక పూజ చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. ఇక పూజ మొదలైన తర్వాత పూజ టైంలో మనం ఏం మాట్లాడకూడదు. ఆ టైంలో కొద్దిసేపు మన వాయిస్ ఓవర్ ఆపేసుకున్నాము. అయ్యవారి పూజ అయిపోయిన తర్వాత మంత్రాలు ఇవన్నీ జరిగిన తర్వాత